ఏదైతే నిన్న జరగవలసిన నిమజ్జన కార్యక్రమం ఉందో అది దాదాపు 12, 1, 2 గంటల వరకు ప్రారంభం కాలేదు. ఎంత వెంటబడినా ఈ మధ్య కాలంలో మండప నిర్వాహకులు ఆలస్యంగా బయలుదేరుతున్నారు. ఈసారి మేము చాలా స్పెషల్ ఫోకస్ చేసి అందరితో 10 రోజుల పాటు వారందరినీ ఒప్పించి తొందరగా బయలుదేరాలి, ఈ విధంగా ఇబ్బందులు అవుతున్నాయి, మీకు కూడా ఇబ్బంది అవుతుందని తెలియజేయడంతో కొద్దిగా ముందు బయలుదేరారు. అయినా ఆలస్యమైంది. ఎప్పుడు కూడా ఈ నిమజ్జన కార్యక్రమంలో మా ప్రణాళిక ఏ విధంగా ఉంటుందంటే, ముందు సౌత్ జోన్కి సంబంధించిన విగ్రహాలు మేము ముందు తీసేసుకుంటాము. ఎందుకంటే అక్కడ లా అండ్ ఆర్డర్ సంబంధించిన సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. మిక్స్డ్ లొకాలిటీస్ ఉన్నాయి, ముస్లిం డామినేటెడ్ లొకాలిటీస్ ఉన్నాయి, చాలా ప్రార్థనా స్థలాలు ఉన్నాయి. ఇవన్నీ దాటేసుకుంటూ జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కసారి ఆ ప్రాంతం నుండి సౌత్ జోన్, సౌత్ ఈస్ట్ అండ్ సౌత్ వెస్ట్ జోన్స్ నుండి విగ్రహాలన్నీ కూడా నయాపూల్, అఫ్జల్గంజ్ దాటిన తర్వాత అప్పుడు మాకు ట్రాఫిక్ మేనేజ్మెంట్ పరంగా సమస్య ఉంటుంది. అన్ని వైపుల నుండి ఈ మెయిన్ ఊరేగింపు ఏదైతే ఉందో దాంట్లో వచ్చి అందరూ జాయిన్ అవుతారు. సో ఎంజే మార్కెట్ దగ్గర, దాని తర్వాత బషీర్బాగ్ జంక్షన్, లిబర్టీ జంక్షన్ దగ్గర ఇటు సైడ్ నుంచి వచ్చే వెస్ట్ సైడ్ నుంచి వచ్చే విగ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఇక్బాల్ మినార్ ఈ ప్రాంతం నుండి అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని మేము ఈ నిమజ్జనం ఇక్కడ 40 క్రేన్లు ఏవైతే ఉంటాయో హుస్సేన్ సాగర్ లేక్ చుట్టూ అవన్నీ సరిగ్గా డిస్ట్రిబ్యూట్ చేస్తూ, నిన్న మేము గమనించిన విషయాలు ఏంటంటే, రాత్రి సమయంలో ఈసారి విగ్రహాల హైట్ ఏదైతే ఉందో కొద్దిగా ఎక్కువగా ఉంది. కొన్ని విగ్రహాలు మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నా వచ్చి 40 ఫీట్లు దాని పైకి కూడా ఉన్న సందర్భంలో ఇక్కడ ఉన్న ఎలక్ట్రిక్ వైర్స్, కేబుల్స్ దగ్గర ఇరుక్కొని ఈ ప్రొసెషన్ ఊరేగింపు ఆలస్యమైంది. అదే కాకుండా కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరిగాయి. కొన్ని గొడవలు, దాదాపు 5 కేసెస్ మేము నమోదు చేశాము. రాత్రిపూట ఒకరిపైన ఒకరు పెత్తనము, ముందుకు వెళ్తామని లేకపోతే ఇతర అంశాలతో గొడవ పడడం, మేము వారిని సముదాయించి ముందుకు పంపించడం, ఇవన్నీ కూడా రాత్రి పూర్తి స్థాయిలో జరిగాయి. సో ఇదంతా పూర్తి చేసుకొని ఈరోజు ఈ సమయానికి మేము ఫస్ట్ బషీర్బాగ్ మరియు లిబర్టీ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ ఓపెన్ చేస్తాము. అది ఉదయం 8 గంటలకే ఓపెన్ చేసేసాము. దాని తర్వాత అన్ని విగ్రహాల్ని ఈ నెక్లెస్ రోడ్ వైపు తరలిస్తూ ఓల్డ్ అంబేద్కర్ స్టాచ్యూ, తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద ఉన్న ట్రాఫిక్, ఇక్బాల్ మినార్ ఈ ట్రాఫిక్ ఓపెన్ చేస్తాము. దాని తర్వాత తెలుగు తల్లి నుండి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వరకు ఉన్న ట్రాఫిక్ని ఓపెన్ చేస్తాము. ఆ ప్రక్రియ ఇప్పుడే 11 గంటలకు పూర్తయింది. అప్పుడు మేము ఈ నిమజ్జన కార్యక్రమం ఎప్పుడైతే ట్రాఫిక్ నార్మల్సీ వస్తుందో అప్పుడు పూర్తయిందని మేము భావిస్తాము. ఇప్పుడు ట్యాంక్ బండ్లో కూడా మేము ఒకవైపు ట్రాఫిక్ నడిపిస్తూ ఉన్నాము. ఈ 900 విగ్రహాలు ఏవైతే ఇంకా నిమజ్జనం చేసే అవసరం ఉందో అవి ఈ మెల్లగా ఈ రోజు రాత్రి వరకు, రేపు ఉదయం వరకు కూడా జరిగే అవకాశం ఉంది. దాంట్లో ఎటువంటి మాకు వాళ్ళని తొందర పెట్టడం కానివ్వండి ఏమీ చేయము. అయితే ఈ సందర్భంలో ఈ ఆర్నిషలు కృషి చేసి మా ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అందరు కూడా పేరున నేను శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ 10 రోజులే కాదు, దాని ముందు ఎన్నో పండుగలు జరిగాయి. అన్నీ కూడా ప్రశాంతంగా, బోనాలు కానివ్వండి, శ్రీరామనవమి కానివ్వండి, ముహర్రం, బక్రీద్ ఇటువంటివన్నీ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడ కూడా తొక్కిసలాటలు లేకపోతే లా అండ్ ఆర్డర్ సంబంధించిన సమస్యలు ఏవి కూడా రాకుండా అందరూ ఈ సంవత్సర కాలంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని పూర్తి చేశారు. ఈ 10 రోజుల పాటు అయితే చాలా కష్టపడి ఒక ప్రణాళికబద్ధంగా అందరూ కూడా వ్యవహరించి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, ముఖ్యంగా అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్ విక్రమ్, మళ్ళీ జాయింట్ సిపి ట్రాఫిక్ జోయల్ డేవిస్, ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు నిన్న కష్టపడి పనిచేసిన సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి మరియు అడిషనల్ డీసీపీ ఆనంద్, అందరు ఆఫీసర్స్ ఎవరైతే ఈ సైఫాబాద్ ప్రాంతంలో పనిచేస్తున్న సెంట్రల్ జోన్లో వారందరూ కూడా స్పెషల్గా
నేను కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఇతర జోన్స్లో డీసీపీస్, ట్రాఫిక్ డీసీపీస్ అందరూ, టాస్క్ ఫోర్స్ సంబంధించిన అధికారులు, వాళ్ళ అడిషనల్ డీసీపీలు అందరూ కూడా చాలా కృషి చేశారు. పేరు పేరున వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఇతర డిపార్ట్మెంట్స్ చెందిన అధికారులు నిన్న రాత్రి కూడా వార్ రూమ్లో కూర్చొని ఈ ఎలక్ట్రిక్ వైర్స్ సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను. వాళ్ళ కనీసం 5-6 సార్లు వాళ్ళ కింది స్థాయి అధికారులతో మాట్లాడి ఆ వైర్ తొలగించడము లేకపోతే వేరే రకంగా దాన్ని పరిష్కారం తీసుకురావడం అనేది వాళ్ళు చేశారు. వారందరూ కూడా జిహెచ్ఎంసీ, ముఖ్యంగా రెవెన్యూ, వాటర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ, ఆర్టీఏ బండ్లు పాడైపోయిన సందర్భంలో ఆర్టీఏకి చెందిన మెకానిక్స్ వాళ్ళు వచ్చి కూడా రిపేర్ చేసి దాన్ని తొందరగా టైర్ పంక్చర్ అయితే దాన్ని షిఫ్ట్ చేయడము, క్రెయిన్లు పెట్టి ఇవన్నీ కూడా వాళ్ళు సహకరించారు. పేరు పేరున ఆ అధికారులందరికీ కూడా నా తరఫున, సిటీ పోలీస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.